అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. రామకథ శ్రీరామ కథ సీతారాముల చరితముగా, రామకథ శ్రీరామ కథ విన్నవారికి సంపదగా. జై శ్రీరామ్. సీతారాముల చరితాన్ని ఎవరైతే వింటారో వారికి అష్ట సంపదలు కలుగుతాయిటండి. ఎందుకంటే సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణలే కదండి. మరి వారిని స్మరిస్తే చాలు కదా. అసలు శ్రీరామ అంటేనే 3 సార్లు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందంటే అసలు రామనామం ఎంత గొప్పదండి. అందుకే కదా ఆంజనేయ స్వామి అన్నారు, ఆంజనేయ స్వామి రోమ రోమాన రామనామం ఉంటుందంటండి. అలాగే రామ బాణము కంటే కూడా రామనామమే చాలా గొప్పదని ఆంజనేయ స్వామి చెప్పారు కదండి. కాబట్టి రామాయణాన్ని విన్న వాళ్ళకి సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుందండి. కాబట్టి దయచేసి వినండి, నలుగురికి కాస్త వినిపించండి. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న ముందుగా మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు పేరు పేరున చెప్తూ అండి. దయచేసి మన ఛానల్ని ప్రోత్సహించండి, కాస్త ఎంకరేజ్ చేయండి. అలాగేనండి, ఎలా చెప్తున్నాను అనేది కొద్దిగా కామెంట్స్ పెట్టండి. ఏమైనా లోటుపాట్లున్నా నేను సర్దుకొని మళ్ళీ ఇంకా బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. దయచేసి మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క అభిమానము నాకు కావాలని మనసారా కోరుకుంటున్నానండి. దశరథ మహారాజు శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి సభికులందరికీ చెప్పటము, వాళ్ళందరితో ఆనందపడటము, తరువాత ఈ సంతోషకరమైన వార్తను ముందుగా తనకెంతో ఇష్టమైన భార్య, ప్రియురాలు, తను ఎంతో అభిమానించే తన ప్రియపత్ని కైకాదేవికి తను స్వయంగా చెప్పి ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలని ఎంతో సంబరపడుతూ ఆయన బయలుదేరాడు. ఎందుకంటే కౌసల్య శ్రీరాముని కన్న తల్లైనా కానీ చిన్ననాటి నుంచి కూడా అపురూపంగా పెంచింది మాత్రం కైకే అన్నమాట. ఆమెకు అసలు భరతుని కంటే కూడా శ్రీరాముడు అంటేనే ఎక్కువ మక్కువ అనమాట. నీలమేఘశ్యాముని దగ్గరికి తీసుకొని ఆమె ఎంతో ఆప్యాయతగా చూసుకునేదన్నమాట. అందుకని ముందుగా ఈ వార్త ఆమెకు చెప్పి తర్వాత కౌశల్యకి, సుమిత్రకి చెప్పాలని వచ్చేసరికి అక్కడంతా కూడా కళావిహీనంగా ఉందన్నమాట. కళకళలాడుతూ చక్కగా తయారై ఎదురొచ్చేటువంటి కైక ఎలా ఉందంటే, బుసగొట్టే తాచుపాములా రుసరుసలాడుతూ విస విస నడుస్తూ క్రోధమంత ముఖములోన